2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ కూటమి కనుక ఓడిపోతే దానికి ప్రధాన కారణం ఎమ్మెల్యేల అవినీతి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలికి బలపం కట్టుకొని పెట్టుబడుల కోసం 76 ఏళ్ల వయసులో ఎక్కిన గుమ్మం దిగిన గుమ్మం అని చూడకుండా తిరుగుతుంటే కింద ఎమ్మెల్యేలు మాత్రం అందిన కాడికి దోచేస్తున్నారు. ఒకటికి 10 సార్లు మీటింగ్ పెట్టి సీఎం పరోక్షంగా ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చిన ఫలితం కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు సీఎం ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు అని తెలిసినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు డోంట్ కేర్ బాబు అంటున్నారు. అందుకే ఏపీ సీఎం డిసైడ్ అయ్యారు, 2029 ఎన్నికలకు కనీసం 40 మంది అవినీతి ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకూడదని. వాళ్ళకి గనుక టికెట్ ఇస్తే ఆ నియోజకవర్గాల్లో ఓడిపోవటం గ్యారంటీ అని ఆయన ఓ స్థిరమైన ఖచ్చిత అభిప్రాయానికి వచ్చేశారు. సీఎం బాబు గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేలు తమ పనితీరు మార్చుకోవాలని పదే పదే హెచ్చరించారు కూడా. కొంతమంది ఎమ్మెల్యేలను పిలిపించి మరీ మాట్లాడారు, కొంతమంది దారిలోకి వచ్చారు. మొత్తంగా 58 మంది ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారు. ఆ 58 మందిని పిలిచి మాట్లాడారు. కొందరు దారిలో పడ్డారు, 40 మంది మాత్రం ఇంకా తీరు మార్చుకోలేదు, దారిలోకి రానే లేదు. ఇసుక, లిక్కర్, రియల్ ఎస్టేట్ ఇలా ఒక్కో మాఫియాలో ఒక్కొక్కరు ఇరుక్కున్నట్లు రిపోర్ట్. ఎమ్మెల్యేల పనికి ఎంత లంచం, ఎంత తీసుకుంటున్నారు, ఏ కుంభకోణాల్లో ఇరుక్కున్నారు, ఎక్కడెక్కడ పైరవీలు చేస్తున్నారు, ఇలా అన్ని కోణాల్లో డీటెయిల్డ్ రిపోర్ట్ సీఎం దగ్గరకు వచ్చి చేరింది. ఈ రిపోర్ట్స్ను దృష్టిలో పెట్టుకునే సీఎం చంద్రబాబు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే 40 మంది ఎమ్మెల్యేలకు 2029లో టికెట్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. కొందరికి నియోజకవర్గాలు మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. కృష్ణా జిల్లా తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి విషయంలో చంద్రబాబు చాలా అసహనంతో ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఎమ్మెల్యే కొలికపూడి తన ధోరణి మార్చుకోవటం లేదు. టీడీపీ క్రమశిక్షణా కమిటీ పిలిచి చీవాట్లు వేసినా ఆయన తీరు మారలేదు. వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టనే లేదు. ఉత్తరాంధ్రలో మరో 2 ఎమ్మెల్యేలపై ఇదే తరహా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పటికే చెప్పి చూశారు, కానీ పరిస్థితి చేయి దాటిందని ఓ నిర్ణయానికి వచ్చేశారు చంద్రబాబు. ఉమ్మడి నెల్లూరు జిల్లాకి చెందిన కావ్య కృష్ణారెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరో ఎమ్మెల్యే పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అదేవిధంగా రాయలసీమలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్తో పాటు మరో 2 ఎమ్మెల్యేలపై వేటు వేయాలని నిర్ణయం చేశారు. 40 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి అనుకుంటే వీరి స్థానంలో కొత్త ఇన్ఛార్జ్లను పెట్టే అవకాశం ఉంది. ఇన్ఛార్జ్లు వచ్చాక ఆటోమేటిక్గా ఎమ్మెల్యేల పవర్ కట్ అయిపోతుంది. అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుంది. ఎమ్మెల్యే ఉన్నా లేనట్టే అనే పరిస్థితులు వచ్చి తీరతాయి. ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలో పట్టుకోల్పోయే పరిస్థితి వస్తుంది. దీంతో మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అలర్ట్ అవుతారు. ఇదే అంశంపైనే ప్రస్తుతం చంద్రబాబు దృష్టి పెట్టారు. అందుకే 40 మంది ఎమ్మెల్యేలపై చర్యలకు రెడీ అవుతున్నారు. ఒకేసారి 40 మంది ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడం అంటే అది సాధారణ అంశం కాదు. కానీ 40 చోట్ల తెలిసి ఓడిపోవటం కంటే ముందుగానే టికెట్స్ ఇవ్వకుండా ఉంటే మంచిదని చంద్రబాబు డిసైడ్ అయినట్లు ఉన్నారు. ప్రస్తుతం కూటమి సర్కార్లో ఏడాదిలోనే ఇంతమంది ఎమ్మెల్యేలకు చెడ్డ పేరు వస్తుందనే విషయాన్ని చంద్రబాబు పదే పదే చెప్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు చాలా సమయం ఇచ్చారు, కానీ కొంతమంది పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో చర్యల దిశగా చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు. ఆ 40 మంది ఎవరు అనే విషయంపై పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతోంది.